వంటగదిలో అన్నపూర్ణాదేవిని పెట్టుకోవాలని చెప్పి ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. ఫైనల్లీ ఇన్నాళ్ళకైతే కుదిరింది. ఇంకా విగ్రహం పెట్టుకోవడానికి ఇక్కడైతే ప్లేస్ అరేంజ్ చేస్తున్నాము. ఇదైతే మా ఇంట్లో ఎప్పటినుంచో వేస్ట్‌గా పడుంటున్న గ్లాస్. ఇంక దీన్నే రీయూజ్ చేసేద్దామని చెప్పి ఈ విధంగా కట్ చేయించాము. ఇంకా పక్కనున్న వేస్ట్ ముక్కలనైతే ఇలా కార్నర్ పీసెస్ కింద కట్ చేయించి ఇంకా వీటినైతే వంటగదిలో సెట్ చేసేస్తున్నారనమాట. ఇంకా పక్కన కార్నర్ ప్లేస్‌లో కార్నర్ ముక్కను కూడా పెట్టేశారు. అన్నపూర్ణాదేవి విగ్రహము, ఫోటోవు వీటినే పెడుతున్నాను. ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను కదా! అమ్మ వాళ్ళు కాశీ నుంచి తీసుకొచ్చారు వీటినైతేను. అన్నపూర్ణాదేవి విగ్రహం ఎప్పుడు ప్లెయిన్‌గా పెట్టకూడదండి. కింద ప్లేట్ ఇస్తారు కదా! ఆ ప్లేట్‌లో బియ్యం వేసి అప్పుడు పెట్టాలన్నమాట. ఆ బియ్యం పాడైపోయినప్పుడల్లా మనం మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా ఫోటో కూడా బొట్లు పెడుతున్నాను. అన్నపూర్ణాదేవి విగ్రహం వీలైనంత వరకు వంటగదిలో పెట్టుకుంటమే మంచిదండి. ఒకవేళ వంటగదిలో కుదరకపోతే గనుక అప్పుడు దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. ఇంకా మొత్తం బిగించడం అయిపోయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి ముగ్గైతే పెట్టేశాను. నాకు ఆల్రెడీ వంటగదిలో కుదరక అప్పుడు నేను దేవుడి గదిలో పెట్టేసుకున్నాను ఒక విగ్రహాన్ని. తర్వాత వంటగదిలో పెట్టుకుందామని చెప్పి ఎన్ని సార్లు ప్రయత్నించినా సరే నాకైతే అసలు ఎక్కడా దొరకలేదండి. షాపుల్లో గానీ, తీర్థాల్లో గానీ ఎక్కడ అన్నపూర్ణాదేవి విగ్రహం దొరకదు వీలైనంత వరకు. ఈ మధ్యన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతున్నాయి గానీ ఇంత క్వాలిటీగా ఉంటాయో లేదో కూడా తెలీదు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పక్కన కార్నర్ పీసెస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి నా దగ్గర పగిలిపోయిన కప్స్ ఉంటే అందులో మట్టేసి ఇలా మొక్కలనైతే పెట్టాను. చూడడానికి మంచి లుక్ వచ్చింది. ఇంకా ఫైనల్లీ నా కోరికైతే నెరవేరిపోయిందనమాట. ఎప్పటినుంచో అనుకుంటున్నాను అన్నపూర్ణాదేవిని పెట్టాలి. ఈ విధంగానే పెట్టాలి, ఇలా ప్లాన్ వేసి పెట్టాలని చెప్పి అనుకున్నాను. ఫైనల్లీ నేను ఎలాగైతే అనుకున్నానో చివరికి అలాగే అవుట్‌పుట్ అలాగే వచ్చింది. చాలా అందంగా ఉంది. కిచెన్‌కే న్యూ లుక్ వచ్చినట్టు అనిపించిందండి. ఇంకా మనం ఇప్పటి నుంచి ఏం వండుకున్నా సరే అమ్మవారికి కూడా కొంచెం పెడితే మంచిది. సరే మరి ఉంటాను. బాయ్ బాయ్.